రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచెర్లలో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన గోకులం హాస్టల్ను ఎంపీ కేశినేని చిన్ని, కృష్ణా జిల్లా యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. పాడి రైతులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మినీ గోకులాల ద్వారా రైతులకు సబ్సిడీ అందిస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఏదో చేద్దాం వస్తే ముందు శనికి పెట్టి గ్రామం నుంచి మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని కేవలంగా నందిగ్రామంలో ఈ గ్రామం కూడా అదృష్టమైన గ్రామం తెలుగుదేశం పార్టీకి అప్పుడు అభివృద్ధి మొదలు పెట్టాలని అందరూ గారితో వెళ్ళటం. ఆ రోజు మరి అందరినీ సెక్రటరీ గారిని, డైరెక్టర్ గారిని అందరినీ కలిసి కృష్ణజ్యోతి గారిని కలిసి మేము ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనగానే వారు దీన్ని ఆదర్శంగా తీసుకుని స్టేట్ మొత్తానికి జీవించారు. ఈ స్టేట్ మొత్తంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక యానిమల్ హాస్టల్ ఉండాలి. అంతేకాకుండా చాలా చోట్ల చూసా, చాలా బ్రహ్మాండంగా ఎకరానికి అది వాస్తవం 2 లక్షల నుంచి 4-5 లక్షల రూపాయలు రకరకాలైన అంతర పంటలు వేసుకుని సంపాదించేటువంటి మార్గాలు కూడా ఉండే. దయచేసి ఈ 10 గేదెలు ఉండే మిగతా 14 గేదెలు ఆవులు కనుక ఏర్పాటు చేసి దేశీయ ఆవులను ఏర్పాటు చేసి మనం తినే వస్తువు అవుతుంది. కాబట్టి మనం ఇంట్లో సరిపడా కూరగాయలు పండించుకోవడం కానీ మిగతా పంటల్ని ఇవాళ మనం ఆర్గానిక్ కనుక ఎంపీ గారు కూడా చెప్పారండి. ప్రతి ఇంకా డాక్టర్ గ్రూప్ కూడా చేసి ప్రభుత్వంతో పాటు మనందరం కూడా కలిపి ఏ రకంగా కనుక మీరు పండించేటువంటి పంటలు ఏదైనా దేశీయ పంటలు పండించగలిగితే కృష్ణా మిల్క్